ఈ స్తుతి నైవేద్య కూడిక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో వేగిరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా ఈ రాత్రినైనా ఈ 6 గంటల సమయంలో ఈ స్తుతి నైవేద్య కూడికలో పాలు పొందుటకు మీ సన్నిధిలో నాయన ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణము కొరకై, ఈ కృప కొరకై మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డని మీ రక్తముతో తడపండి. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని తండ్రి మీ వాక్కుల చేత ధైర్యపరచండి, ఆదరించండి. పాలు పొందుతున్న ప్రతి బిడ్డని, ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని బలపరచబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీ ఘననామాన్ని మీరు మహిమ తెచ్చుకోబోతున్నందుకు స్తోత్రాలయ్యా. దుష్టును ధ్వరపరచండి, సాతాను కోటగోడలు కోల్చండి. ఈ స్తుతి నైవేద్య కూడికను ఆది అంతమై ఉండి జరిగించబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. మా మధ్యకు దిగువచ్చే కార్యాలు సఫలపరచబోతున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ స్తుతి నైవేద్య కూడికను వెన్నుతట్టి భారం ఎత్తి మీరు జరిగించండి. ఈ స్తుతి నైవేద్య కూడికలో నైనా లైవ్లో పాలు పొందిన ప్రతి బిడ్డని మీ వెలుగుతో నింపబోతున్నందుకు స్తోత్రాలు. ప్రార్థనలు వేగమించే భాగ్యాన్ని ప్రతి వారికి మాకును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధించేదా కృతజ్ఞతార్పణ
సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా పరిమళించి నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించి నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించిన హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నీవే మహిమా పరిచయ స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నీవే మహిమా పరిచయ స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి నమస్కారము చేసినా సాగిలపడి
చేసిరా సాగిలపడి నమస్కారము చేసిరా. వేల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, వేణోళ్ళతో నిన్ను స్తుతించెదన్. నా ప్రభువా నా దేవుడవు నీవై నన్ను నడిపించుచున్నావు. నా దేవుడవు నీవై నన్ను నడిపించుచున్నావు. నా ఆలాపన నీకే ఆరాధన, నా స్తుతులకు పాత్రుడా. నా ఆలాపన నీకే ఆరాధన, నా స్తుతులకు పాత్రుడా. వేల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, వేణోళ్ళతో నిన్ను స్తుతించెదన్. నా ప్రభువా చప్పట్లు కొడదాం గట్టిగా అందరూ ఉద్యమగా. గ్లోరీ. వ్యాధి బాధలలో కృమిలి నేనుండగా, మరణ పాశములు చుట్టుకొని ఉండగా, వ్యాధి బాధలలో కృమిలి నేనుండగా, మరణ పాశములు చుట్టుకొని ఉండగా, వాక్కు పంపి స్వస్థపరచి నా తోడు నీవుంటివే. వాక్కు పంపి స్వస్థపరచి నా తోడు నీవుంటివే. వేల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, వేణోళ్ళతో నిన్ను స్తుతించెదన్. నా ప్రభువా గాలి తుఫానులలో చిక్కుకొని ఉండగా, కన్న తండ్రి వోలే నన్ను ఓదార్చగా, గాలి తుఫానులలో చిక్కుకొని ఉండగా, కన్న తండ్రి వోలే నన్ను ఓదార్చగా, చెయ్యి చాపి లేవనెత్తి దరికి చేర్చితివే. చెయ్యి చాపి లేవనెత్తి దరికి చేర్చితివే. వేల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, వేణోళ్ళతో నిన్ను స్తుతించెదన్. నా ప్రభువా ఆయన చెయ్యి చాపి లేవనెత్తి దరికి చేర్చిన దేవుడు.
ఆయన వేవేళ్ల మందికి కృప చూపువాడు. సియోను రాజువై నా రాజు నీవైతివా, రక్షణ వస్త్రమును నాకు ఇచ్చితివా. సియోను రాజువై నా రాజు నీవైతివా, రక్షణ వస్త్రమును నాకు ఇచ్చితివా. ఎంత మధురం నీదు నామం నాకు సొంతమేగా, ఎంత మధురం నీదు నామం నాకు సొంతమేగా. వేవేళ్ల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, ఏనోళ్ళతో నిన్ను స్తుతించేదన్. నా ప్రభువా నా దేవుడవు నీవై నన్ను నడిపించుచున్నావు. నాలాపన నీకే ఆరాధన, నా స్తుతులకు పాత్రుడా. నాలాపన నీకే ఆరాధన, నా స్తుతులకు పాత్రుడా. వేవేళ్ల మందికి కృప చూపువాడవు నా యేసయ్యా, ఏనోళ్ళతో నిన్ను స్తుతించేదన్. నా ప్రభువా పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న వాక్యాన్ని రాత్రి మనం ధ్యానించుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. చాలు. ఈ కీర్తన గ్రంథంలో మనం బాగా చూస్తే యెహోవాను విడిచినప్పుడు మన జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, రోగాలు, మరణాలు, సమస్యలు శ్రమలుగా మరి రూపుదిద్దుతూ ఈ శ్రమలనే కొలిమిలో మన జీవితాలు మగ్గిపోతూ ఉంటాయి. కారణం ఏమిటంటే యెహోవాను విడిచిపెట్టడం. యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు అంటే కష్టాలు ఎన్ని ఎక్కువ అవుతూ ఉంటాయి, రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనంతటి కారణం ఏమిటంటే యెహోవాను విడిచిపెట్టడం. ఒక చిన్న విషయాన్ని నేను
ఈ రాత్రి మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల దినాలలో, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో ఆ ప్రాంతంలో కరువులు వచ్చినాయి. కరువులు, కష్టాలు, తెగుళ్ళు ప్రారంభమైంది. ఎవరు పరిపాలిస్తున్నటువంటి దినాలలో అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో. ఆ పరిపాలన కింద ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థ, భార్య భర్తలకి ఈ నలుగురు యోధా బెత్లెహేములో జీవిస్తూ ఉన్నారు. యోధ అంటే స్థుతి, బెత్లెహేము అంటే రొట్టెల విల్లు, సమృద్ధి. అంటే స్తుతించే అనుభవం కలిగి ఉన్నారు. ఆత్మీయంగా వాక్య విషయములో కావచ్చు, ప్రార్థన విషయములో కావచ్చు, దేవునిని మహింపరిచే విషయంలో కావచ్చు, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మీయ సమృద్ధిని పొందుకుంటూ వచ్చారు. ఈ యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని ఇక్కడ మనకు సరైనటువంటి ఆహారం దొరకటం లేదు, సరైనటువంటి వసతులు లేవు, సదుపాయాలు లేవు అని గ్రహించినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ యజమానుడు, ఎలిమెలెకు అనేటువంటి వ్యక్తి, తన భార్యని, తన ఇద్దరు మగబిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. స్తుతించే అనుభవాన్ని కోల్పోయాడు, ఆత్మీయంగా సమృద్ధిని కోల్పోయాడు. ఇప్పుడు ఇక్కడ కరువు వచ్చిందని ఆహారము దొరకటం లేదు, సమృద్ధిని అనుభవించలేకపోతున్నాము, సుఖభోగాలు అనుభవించలేకపోతున్నాము అని మనస్సులో ఆలోచన చేసి స్తుతించే అనుభవాన్ని పోగొట్టుకొని, ఆత్మీయ సమృద్ధిని పొందుకునే అనుభూతిని పోగొట్టుకొని, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని, సన్నిధిని పోగొట్టుకొని, యెహోవాను విడిచి, యెహోవాను వదిలిపెట్టి అతడు మోయాబు దేశానికి వెళ్ళాడండి. తన భార్యని, ఇద్దరు మగబిడ్డలు తీసుకొని నలుగురుగా మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉంటూ ఉన్నారు, అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ కాపురం అంతకు మునిపేమో యూదా బెత్లెహేములో ఉంది. స్తుతించే అనుభవం భర్త కొంది, భార్య కొంది, ఇద్దరు మగబిడ్డలు. ఎప్పుడైతే మోయాబు దేశంలోనికి వీళ్ళు వెళ్ళారో స్తుతించే అనుభవాన్ని యజమానుడు కోల్పోయాడు, స్తుతించే అనుభవాన్ని భర్త, భార్య, పిల్లలు నలుగురు కోల్పోయారు. అసలు సన్నిధి వాళ్ళ జీవితంలో ఏ మాత్రము లేదు. ఆలోచించారు. నోరు తెరిచి అక్కడ ప్రార్థన చేశాను, వాళ్ళ జీవితంలో లేదు. ఎందుకు లేదంటే అది మోయాబు దేశములో ఉన్నారు. మోయాబు దేశం అంటే లోకములోకి వెళ్ళిపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారు, ఆచారాల్లోకి వెళ్ళిపోయారు, నామకార్థ అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. ఆలోచించండి, మోయాబు దేశం అంటే లోకము, పాపము, నేత్రాశ, శరీరాశ, జీవపు లోక కోరికలు, లోక తలంపులు, లోక వేషాలు, వీటన్నిటికి బాగా అలవాటు. అయితే వాళ్ళకి మాత్రం మోయాబు దేశంలో కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, అనుభవించవలసిన కార్యక్రమాలన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. ఏమండి, అనుభవించిన కార్యక్రమాలన్నీ అనుభవిస్తూ ఉన్నారు. తినుము, త్రాగుము, సుఖించమన్నట్లుగా
తిండికి బానిసలైపోయారు, త్రాగుడికి బానిసలైపోయారు, సుఖానికి అలవాటు అయిపోయారు. మోకాళ్ళుంచి అనుభవం లేదు, స్తుతించి అనుభవం లేదు, ప్రార్థించి అనుభవం లేదు, ఆరాధించి అనుభవం లేదు. మనం చదువుతున్న ప్రారంభముల వాక్యం ఏంటంటే, మీరు మళ్ళా చదవండి 15వ కీర్తన గ్రంథం 16 యెహోవాని విడిచి ఏరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. శ్రమలంట విస్తరిస్తాయి. ఇక భర్త హ్యాపీగా ఉన్నాడు, భార్య ఆనందకరంగా ఉంది, పిల్లలు యవ్వన వయసుకు వచ్చారు, పిల్లలు 2 మగబిడ్డలు కూడా ఆనందకరంగా ఉన్నారు. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, ఆ కుటుంబంలో ఒక కలవరం చోటు చేసుకుంది. ఏంటి ఆ కలవరం అంటే, బాగానే ఉన్నాడు భర్త, బాగానే చక్కగా పనికి వెళ్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకున్నాడు, చక్కగానే ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా తన భర్త చనిపోయాడు. పెద్ద వయసు నుండి చనిపోలేదు, యవ్వన వయసు నుండి చనిపోయాడు. దేవుడిచ్చిన ఆయుష్ని సంపూర్తిగా ఏం ముగించుకోలేదు. మనిషికి దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. 70-80 సంవత్సరాలు బ్రతకమని దేవుడు మనిషికి ఆయుష్ని ఇచ్చాడు. ఈ రోజున మనిషి 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి తన ఆయుష్ని ముగించుకుంటున్నాడు. దీనంతటి కారణం యెహోవాను విడిచిపెట్టడం, యెహోవాకు దూరం అయిపోవటం, సన్నిధికి దూరం అయిపోవటం, పాపానికి దగ్గరగా మార్చబడటం. ఆలోచించకండి. స్తుతించాను కానీ ఎప్పుడైతే కోల్పోయారో, దేవుని ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టారో, వేరొకరిని అనుసరించడం ప్రారంభించారు, సాతానుని అనుసరించడం ప్రారంభించారు, డబ్బుని అనుసరించడం ప్రారంభించారు, లోకాన్ని అనుసరించడం ప్రారంభించారు, లోకములో ఉన్న వేషాలను అనుసరించడం ప్రారంభించారు. కోల్పోయింది ఈ లోప ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులందరూ వచ్చారు. కోల్పోతే కోల్పోయామమ్మా, మరి చేసేది ఉంది. మరి ఇప్పుడు మగబిడ్డలు ఉన్నారు కదా, ఆ 2 మగబిడ్డలకి వయసు వచ్చింది కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మంచిది, నీకు కోడళ్ళు వస్తారు, నీకున్నటువంటి ఆ బాధ, దిగులు, ఆ విచారమంతా పెళ్ళిపోద్ది, నీ కోడలకి పెళ్ళిళ్ళు పెడితే నీకు మరి మనవళ్ళు మనవరాళ్ళు ఎత్తుకోగలుగుతావని అక్కడ ఉన్నటువంటి లోక సామెత చొప్పున మోయాబు దేశంలో ఈయన నివసిస్తుంటారు. కాబట్టి ఆలోచించండి, ఈమె నివసిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మోయాబు దేశంలో ఉన్న ప్రజల మాటని విన్నది. ఆ రోజేనయ్యా నా భర్తని కోల్పోయిన మోయాబు దేశానికి వచ్చింది. యూదా పెద్దలు ఉన్నంత సేపు మేమందరూ నలుగురు క్షేమముతోన ప్రాణాలతో బ్రతికాము కదయ్యా, మరి మోయాబు దేశానికి రాబట్టే నిన్ను మర్చిపోయాం, కాబట్టి నేను నీకు ప్రార్థన చేయలేదు, కాబట్టి నేను విడిచాను, కాబట్టి నా భర్తను కోల్పోయాను, నాకు శ్రమ వచ్చిందయ్యా, నాది తప్పైంది, నాది పొరపాటు అయింది, మేము ముగ్గురికి మరలా యూదా పెద్దలు తిరిగి వస్తాము, సన్నిధిలో పాలు పొందుతాము, వాక్యానుసారంగా జీవిస్తాము, నీ మాట ప్రకారం మేము వింటామని ఆమె నయోమి మోకరించి ప్రార్థన చేయలేదు. మోకరించి ప్రార్థన చేయలేదు, ప్రభు సన్నిధిని మళ్ళా ఏడుకోలేదు. తన భర్తనే, యజమానుడినే కోల్పోయిందండి. ఈ రోజున మన దైవంలో జీవితంలో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఎందుకు మనకు శ్రమలు వస్తాయి? శ్రమలు మన జీవితంలో విస్తరిస్తూ ఉన్నాయి, రోగాలు విస్తరిస్తూ ఉన్నాయి, కష్టాలు విస్తరిస్తూ ఉన్నాయి, అప్పులు విస్తరిస్తూ ఉన్నాయి, బాధలు విస్తరిస్తూ ఉన్నాయి. దీనంతటి కారణం మన యెహోవాను విడిచిపెట్టామని. సాతాను మనం అనుసరిస్తున్నాం, సాతాను స్వభావాలతో నడిపించబడుతున్నాం, లోకపు తలంపులతో నడిపించబడుతున్నాం,
లోకపు మత్తులకు మనం వెళ్ళిపోయాము, పాపమని మత్తులోకి వెళ్ళిపోయాము, యేషమని మత్తులోకి వెళ్ళిపోయాము, అక్రమాలని మత్తులోకి వెళ్ళిపోయాము, తుచ్చమైన అభిలాషలకు బానిసలైపోయాము, తుచ్చమైన కోరికలకు అలవాటు అయిపోయాము, తుచ్చమైన వాటికి నిద్రకి బానిసలు అయిపోయాము. ఆ రోజు నన్ను గుర్తించి ప్రార్థన, మోయాబు దేశానికి వచ్చిన తర్వాత నా భర్తను పోగొట్టుకున్నాను, ఈ లోకంలో ప్రాణం పోతే మనిషి జీవితం ఏముందండి, మళ్ళీ నా భర్తని నేను సంపాదించుకోలేను కదా అని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలను పాటిస్తూ, ఆచారాలను పాటిస్తూ ఆమె ఏం చేస్తుంది తెలుసండి? ఆ అమ్మ చెప్పిన మాటని తన వద్దను ఇద్దరు బిడ్డలకి పెళ్లిళ్ళు చేసింది. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఇద్దరు బిడ్డలకి భార్యలు వచ్చారు, భర్తలు భార్యలు వచ్చారు, ఇద్దరు కొడుకులకి భార్యలు వచ్చారు, ఈమెకేం కోడళ్ళు వచ్చారు, ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఆమె హల్లెలూయా, చేతుల బయట గడిగలి చెప్తాం హల్లెలూయా. ఇద్దరు కొడుకులకి ఇద్దరు భార్యలు వచ్చారు, ఈమెకి ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఇక అప్పుడు ఎంతమంది అండి? మీరు చెప్పండి అండి, చెప్పండి ఎంతమంది అండి? ఇద్దరు భార్యలు, ఇద్దరు కొడుకులు, నలుగురు ఈమె, ఐదుగురు అయిపోయారు. ఇక మాకు బాధ లేదులే, నా యజమాని పోయినందుకు దేవుడు నాకు ఇద్దరు కోడలు ఇచ్చాడు. మోయాబు దేశం చాలా బాగుంది, పచ్చగా ఉంది, ఆహారం బాగా దొరుకుతుంది, ఇక్కడ అందచందాలు ఎక్కువ ఉన్నాయి, హ్యాపీగా జీవిస్తున్నాం అనుకుంటున్న సమయంలోని ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. చూసారండి, 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. యోదా బెత్లెహేమును విడిచి మోయాబు దేశములోనికి వెళ్ళి యెహోవాను అనుసరించకుండా మోయాబు దేశాన్ని అనుసరించి ఆమె కలిగి ఉన్నటువంటి ఆ ఆస్తే కావచ్చు, కలిగి ఉన్నటువంటి ధనమే కావచ్చు, కలిగి ఉన్నటువంటి యోగ్యతే కావచ్చు, ఆలోచించండి. ఆమె కలిగింది ఏంటంటే 3 మరణాలు ఆమె కన్నులారా చూసింది. నా ఇద్దరు కుమారులు తర్వాత నా ఇద్దరు కుమారులు చనిపోయారు. చనిపోవడానికి కారణం ఏమిటి? శ్రమలు విస్తరించి దేవుని సన్నిధి వాళ్ళ నుంచి తొలగించబడింది, దేవుని ఆత్మ వాళ్ళ నుంచి దూరం అయిపోయింది, ఆయన వాక్యము దూరం అయిపోయింది, దైవ సేవకులు దూరం అయిపోయారు, సహవాసానికి దూరం అయిపోయారు. సాతానుకు దగ్గర ఆమె తట్టుకోలేకపోతుంది. ఈ మోయాబు దేశంలో ఈ దేశంలో అడుగు పెట్టినప్పుడు నా భర్త నేను కోల్పోయాను, నా ఇద్దరు ఎవరి బిడ్డలో కూడా నేను కోల్పోయాను అని చెప్పుకుంటూ కంట తడి పెడుతూ ప్రలాపిస్తూ ఏడుస్తూ ఇద్దరు కొరలు వర్ప ఈ భర్త చనిపోయాడు కాబట్టి వయస్సులో ఉన్నావు, ఇక నేను మళ్ళా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం దాన్ని నేను వైఫ్ చూస్తే పెద్ద వయసు అయిపోయిందని ముసలదాన్ని అయిపోయింది కనుక నీ వయసు యవ్వన వయస్సులో ఉన్నావు కాబట్టి నా మాట నా భర్త నా యొక్క కుమారుని మళ్ళీ నేను అతను తీసుకున్నాను, చనిపోయాడు, భూమి మీదకి మళ్ళీ వస్తాను, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో, నీ యొక్క జీవితాన్ని పెంచుకుని పెద్ద కోడలు వచ్చి ఓర్ప వచ్చి అత్తను గుర్తు రెండో కోడలు నడిపించింది. రెండో కోడలు ఋతు ఇట్లా అందుకని ఋతు వచ్చి నీ భర్త వచ్చి
వయస్సులో ఉన్నావు, యవ్వన రక్తములో నీ జీవితాన్ని నడిపించు. యవ్వన వయస్సులో యవ్వన కోరికలు ఎన్నో ఉంటుంది. దయచేసి ఈ అక్కగా నేను చెప్పినట్లు విని నన్ను ముద్దు పెట్టుకుని నువ్వు కూడా వెళ్ళి నీ ప్రాంతానికి వెళ్ళి, నీ ఊరికి వెళ్ళి, నీ సొంత స్థలం వాళ్ళ పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నడిపించుకుని చెప్పినప్పుడు ఊరికి ఏమాత్రం ఉండదు. అత్త, నేను నిన్ను విడిచిపెట్టాను అని అత్తను గట్టిగా అత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అత్తను గట్టిగా అత్తుకుంది కానీ విడిచిపెట్టలేదండి అత్తను. ఇప్పుడు నయోమి జీవితంలో మిగిలినటువంటి కన్నీరు ఏమిటో తెలుసా? అనవసరంగా యోదా బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. ఆమె ఎంతో నష్టపోయింది. అందుకని ఇప్పుడు మనం చదివిన వాక్యంలో యెహోవాను విడిచి ఏరొకరిని అనుసరించి వారికి శ్రమను విస్తరించును. హల్లెలూయా. నయోమి జీవితంలో శ్రమలు విస్తరించింది. నయోమి ఎన్నో కష్టాలకు గురైపోయింది. తన భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. ఆత్మ సంబంధముగా ఆత్మీయ స్థితిలో ఆమె పడిపోయింది. తన ఆరోగ్యం పూర్తి క్షీణించి గుండెల బాదుకుంటుంది. నా భర్త వస్తాను, నా బిడ్డ నేను సంవత్సరాలు నా రక్తంలోంచి కనుక్కొని పెంచుకున్నాను కదా, మళ్ళీ తిరిగి ఏంది నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఏంది ఎలా అయిపోయింది, దీని అంతటి కారణం ఏమిటి అని నయోమి ఆలోచన చేస్తుంది. దీనంతటి కారణం ఏమిటో తెలుసండి? దీనంతటి కారణము యెహోవాను విడిచిపెట్టడమే దీనంతటికి కారణం. నయోమి జీవితం శ్రమలకి గురైపోయింది. మీరు గమనించండి, రాత్రి మరలా దేవుడు మోయాబు దేశంలో ఒక వార్త వినిపించింది. ఏమిటో తెలుసా? ఆమె మోయాబు దేశంలో ఉంది. అక్కడ ఇద్దరు కుమారులు పోగొట్టుకొని, గమనించింది, తన భర్తను పోగొట్టుకొని ఒంటరి ప్రయాణములు జీవిస్తూ ఒంటరి ప్రయాణం నడిపించబడుతున్నటువంటి మోయాబు దేశం నివసిస్తున్నటువంటి నయోమికి ఒక వార్త వినిపించింది. యెహోవా మరలా తన జనులను దర్శించెను. యెహోవా తన జనులను మరలా దర్శించును. దేవుడు వారికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. యోదా బెత్తలో ఉన్న ప్రజలకు దేవుడు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. యోదా బెత్లెహేములో ఉన్న ప్రజలను దేవుడు దర్శించాడు. ఆయన వాక్శక్తితో మాట్లాడాడు. ఆయన మరల ప్రత్యక్షమయ్యాడు. ఆయన కృప విస్తరించింది. 10 దినముల శ్రమ అయిన పిమ్మట మీకు జీవ కిరీటము ఇస్తాను. హల్లెలూయా. అప్పుడు అమ్మో, దేవుడు మన యూదా బెత్లెహేమును దర్శించాడా, అక్కడున్న ప్రజలకు ప్రభు ఆహారం ఇస్తున్నాడని ఈమె బయలుదేరింది. ఈమెతో చిన్న కోడలతో కూతురు బయలుదేరింది. ఇద్దరు యోదా బెత్లెహేము దేశములో అడుగుపెట్టెను. ఆమె యోదా బెత్లెహేము దేశంలో ఎప్పుడు అడుగు పెట్టిందండి? భర్తను పోగొట్టుకున్న తర్వాత, ఇద్దరు కుమారులు పోగొట్టుకున్న తర్వాత, వృద్ధాప్య దశకు వచ్చి, ఏమండి, ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత, బలము క్షీణించిపోయిన తర్వాత, కళ్ళు కనిపించకపోయిన తర్వాత, ఓపిక లేని తర్వాత, అప్పుడు ఎక్కడికి వచ్చింది? యోదా బెత్లెహేములోకి వచ్చింది. ఈరోజు మనకు ఉన్నంతసేపు, కాళ్ళలో సత్తం ఉన్నంతసేపు, కళ్ళలో చూపున్నంతసేపు మనం కూడా దేవుని లెక్కొచ్చు.
ఆమె అంతా పోగొట్టుకున్నప్పుడు యూదా బెత్లెహేముకు వచ్చింది. వయసు అంతా అక్కడ ఖర్చు అయిపోయింది. మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. మోయాబు దేశంలోకి వెళ్ళిపోవటం అంటే లోకంలోకి వెళ్ళిపోయింది. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె శరీర సంబంధముగా ముగ్గురును పోగొట్టుకుంది. ఆత్మ సంబంధముగా దేవునికి దూరం అయిపోయింది. ఆత్మ సంబంధముగా దేవుని కృపకు దూరం అయిపోయింది. యూదా బెత్లెహేము దేశంలోకి వచ్చింది. హల్లెలూయా. యూదా బెత్లెహేము దేశంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నయోమి యూదా బెత్లెహేము దేశంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత ఆ బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు. అదే చెప్పండి. వాళ్ళకి దేవుడు ఆహారం పెట్టకపోయినా దేవుడు వాళ్ళ ప్రాణాలతో బ్రతికించాడు. వాళ్ళకి దేవుడు కాపుదలనిచ్చాడు. దేవుడు వాళ్ళ సంహార చేతికి అప్పగించలేదు, దురాత్మలకు అప్పగించలేదు. యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎముకలకు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. నయోమి అక్కడ బాగున్నారా? నయోమి మీరు ఏది అంకుల్ ఏడి మీ యజమానుడేడి? నీకు 2 పిల్లలు కదా, 3 కదా, మీరు మొత్తం 4 కలిసినట్టు మీరు యూదా బెత్లెహేములోంచి మీరు మోయాబుకి వెళ్ళారు. యూదా బెత్లెహేములోంచి మీరు మోయాబుకి వెళ్ళారు కదా, మీరు 4 కదా. మరి మీ యజమానుడు ఎక్కడున్నాడు? మీ 2 కుమారులు ఎవరి బిడ్డలు ఎక్కడున్నారు? ఏది అమ్మాయిని పట్టుకుని తీసుకుని వచ్చావు, ఒక అమ్మాయిని పట్టుకుని తీసుకుని వచ్చావని నయోమిని అడుగుతుంటే నయోమి అంటది, నన్ను మీరు నయోమి అనవద్దు. అసలు నయోమి అంటే మధురమైన జీవితం, శాంతితో కూడిన జీవితం, ఆనందంతో కూడిన జీవితం, ప్రశాంతతతో కూడిన జీవితం. నయోమి అంటే మధురమైన జీవితం. ఒకప్పుడు నయోమి యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు తన భర్త, తన 2 కుమారులు ఉన్నప్పుడు వాళ్ళ జీవితం మధురముగా మార్చబడింది. వాళ్ళ జీవితం ఆనందకరముగా మార్చబడింది. అక్కడ సమృద్ధిని అనుభవించారు. అక్కడ దేవుని కృపను పొందుకున్నారు. అక్కడ దేవుని కాపుదలకు అర్హులుగా మార్చబడ్డారు. ఏ తెగులు వాళ్ళని ఆవరించలేదు, ఏ జబ్బు వాళ్ళని ఆవరించలేదు, ఏ బలహీనత వాళ్ళని ఆవరించలేదు. దేవుని శక్తి వారికి తోడే ఉంది, దేవుని కృప వారికి తోడే ఉంది, దేవుని అభిషేకం వారికి తోడే ఉంది. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఎవరు ఈ అమ్మాయిని పట్టుకొని వచ్చారు? ఆ మాటకు నన్ను నయోమి ఏమైంది? నా జీవితం చేదుగా మార్చబడింది, మారా అని పిలవండి. అసలు ఏం జరిగింది? మారని ఎందుకు పిలవాలి? లేదు, నా జీవితం చేదుగా మార్చబడింది, నా బ్రతుకు చేదుగా మార్చబడిపోయింది, నా ఆరోగ్యమే చేదుగా మార్చబడిపోయింది, నా చూపు చేదుగా, నా చూపులు మార్చబడి. ఎందుకు చేదైందమ్మా? దోసకాయలు తెచ్చుకుంటాం మార్కెట్కి వెళ్ళి, గమనించాలి. మార్కెట్కి వెళ్ళి దోసకాయలు తెచ్చుకుంటారు, మంచి దోసకాయలు కోసుకొనేమో పాత్రలు తీసుకుంటాం. చెడ్డ దోసకాయలు, చేదుగా దోసకాయలు ఏం చేస్తాం? తీసి బయట విసిరిపోతాం, మురికాలు విసిరిపోతాం. అంటే అర్థం ఏమిటి? ఆమె జీవితమే మురికిగా మార్చబడింది, చేదైపోయింది. మారని నన్ను పిలవండి. వాళ్ళు అంటున్నారు, ఎందుకు నీ జీవితం చేదైపోయింది? ఒకప్పుడు నువ్వు మధురమైన జీవితం అనిపించావు కదా, ఒకప్పుడు నీ గుమ్మమ్మలో రోజు స్తోత్ర ప్రార్థన మోగేది కదా, ఒకప్పుడు సావుకుని ప్రేమించేదాన్ని కదా, ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో ఉపవసించి ప్రార్థన చేసావు కదా, ఒకప్పుడు తీర్మానంగా ఉన్నారు కదా, ఒకప్పుడు మీరంతా నలుగురుగా ఫ్యామిలీతో మందిరానికి వచ్చేవాళ్ళు కదా, ఆరాధన పాలు పొందేవారు కదా. ఇప్పుడు నీ జీవితం ఎందుకు చేదుగా మార్చబడింది? ఎందుకు చేదుగా మార్చబడింది? లేదు, నా జీవితం చేదుగా మార్చబడింది.
ఇంకేమైంది అక్క? నయమంత నయమని పిలువుతున్నావు నువ్వు, మారని పిలవు. నన్ను నయమని పిలుస్తుంది. ఆ పదం నాకు తగింది కాదు. ఆ పదాన్ని పిలిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది అక్క? ఏమైంది అక్క? ఏడు బావగారు, ఏడు పిల్లలేరు, ఇద్దరు మగ పిల్లలు. ఆ బుడ్డమ్మని పట్టుకొని వచ్చావు. ఏం చెప్తాను? స్తుతించాను. దేవుని సన్నిధిని నేను పోగొట్టుకున్నాను. మోయాబు దేశానికి ఎప్పుడైతే మేము మోయాబు దేశం యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించిన వాక్యం నా చెవుల్లో పని చేయకపోవడం ద్వారా సాతాను మమ్మల్ని ముసుగుతో తీసుకుని ఉన్నాడు. సాతాను మమ్మల్ని చీకటిలో తీసుకుని ఉన్నాడు. చనిపోయాడు. నా ఇద్దరు కుమారులు చనిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాను. నేను రిక్తురాలుగా మిగిలిపోయాను. ఆమె జీవితం ఒకసారి గమనించాలి. పోగొట్టుకున్నది మరలా తిరిగి మనకు వస్తుంది. అది పరిచర్యే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, కృపే కావచ్చు, కాపుదల కావచ్చు, జ్ఞానమే కావచ్చు, తెలివే కావచ్చు, దేవుని ప్రేమే కావచ్చు, దేవుని సన్నిధే కావచ్చు, దేవుని ప్రసన్నతే కావచ్చు, దేవుని యొక్క అభిషేకం కావచ్చు. మరలా తిరిగి ఆమెను సంపాదించుకుందా? ఏమన్నా పొందుకుందా? అందుకంటుంది, నేను ఎంతో నష్టపోయాను. నేను యెహోవాను ఎప్పుడైతే విడిచిపెట్టానో, ఏరొకరిని అనుసరించి మోయాబు దేశానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను మిగిలి ఒంటరిగా తిరిగి వచ్చాను. కానీ నా బిడ్డలు పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను. కనుక నన్ను మారాని పిలవండి. నా బ్రతికే పశ్చాత్తాపం దయచేసి అలా పక్కన పాడను. అతమా, నేను నిన్ను విడిచిపెట్టి, నువ్వు మృతి చెందించాటే నేను మృతి చెందుతాను. నువ్వు ఏ స్థలంలో ఉంటావు అదే స్థలంలో ఉంటావు. నువ్వు ఏ దేవుని ఆరాధిస్తావో అదే దేవుని నేను ఆరాధిస్తాను అని చెప్పినప్పుడు నన్ను గుర్తించి తన జీవితం పూర్తిగా మెలిసిపోయినప్పటికీ తన పాడైనటువంటి రూతుని యేసయ్యకి పరిచయం చేయటం బైబిల్లో మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. రూతుని యేసయ్యకి పరిచయం చేయటం ద్వారా, యేసయ్యని ఎమ్మడించడం ద్వారా రూతు జీవితం మరల మధురముగా మార్చబడిపోయింది. మరి ఈ రాత్రి మన జీవితం, ఈ రాత్రి మన బ్రతుకులు ఎలా ఉంది? బైబిల్ చూస్తుంటే చివరి మాట, అప్పుడు యెరూషలేము నుంచి ఎక్కడ బయలుదేరారు? యెరికోకు బయలుదేరి దొంగల చేతులు చెప్తాను. యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? యెరూషలేము అంటే సమృద్ధి, కాపుదల, ప్రార్థన, సహవాసము, దేవుని కృప, దేవుని వెలుగు, దేవుని సన్నిధి. యెరూషలేములో నుంచి యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడు? యెరికోకు కిందకు దిగిపోతుంది. లోకము పాపంలోకి ఏమైపోయాడండి? దొంగల చేతులు చిక్కుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంచి ఎందుకు మన జీవితం శ్రమలు విస్తరిస్తాం, కష్టాలు ఎందుకు విస్తరిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. యెహోవాను మనం విడిచిపెట్టకుండా ఆయన మనం అనుసరించి నడవగలిగితే తప్పనిసరిగా రూతు జీవితం వల్ల నీ జీవితాన్ని ప్రభు మార్చునుగాక. ఆమేన్. మనకున్న శ్రమల కష్టాలని ప్రభు తొలగిస్తాడు. గొప్ప ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రాణాలను, మనలను, మన సంఘాలను, మన కుటుంబాలని దేవుడు మరలా సమృద్ధితోనూ క్షేమాధారముతోనూ కాపుదలతో ఉండి నడిపించునుగాక.
కళ్ళు మూడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతినికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వెలుగు పెంతుకోస్తు మినిస్ట్రీస్ స్తుతి నైవేద్య కూడిక అంతటినీ మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ లైవ్లో తండ్రి పాలు పొందిన ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. యెహోవాను విడిచి ఏ రకం అనుసరించి వారికి శ్రమలు విస్తరించనని మీరు చెప్పారయ్యా. మిమ్మల్ని విడిచి నయోమి తన భర్త తన పిల్లల్ని ఎంటబెట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళి, నయోమి భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు, చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. మళ్ళా యోధ బెత్తలకు వచ్చినప్పుడు తండ్రి నన్ను నయోమి అనొద్దు, నన్ను మారోను పిలవమని చెప్తుందయ్యా. ఆమె జీవితంలో శ్రమను విస్తరించడం ద్వారా ఆమె జీవితం చేదుగా మార్చబడిందయ్యా. తండ్రి నయోమి చరిత్రను మా ముందు మీరు పెట్టారయ్యా. ఆమె ముగ్గురును కోల్పోయిందయ్యా. మేము ఆత్మీయంగా ఏదైతే కోల్పోయామో మిమ్మల్ని విడిచి, మీ సన్నిధి విడిచి ఈ రాత్రి మరలా ఆత్మీయంగా మేము కోల్పోయిన వాటన్నిటిని మరలా మీరు మాకు తిరిగి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మోయాబు దేశం వైపు ఎవరైతే మనసు పెట్టారో, లోకం వైపు ఎవరైతే మనసు పెట్టారో వాళ్ళందరినీ మీరు క్షమించండి. మరలా మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో మీ యొక్క మహిమలో నడిపించబడే కృప ఒక్కొక్కరిని మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను శాపాన్ని మీరు తొలగించండి. కాపుదల, ఆరోగ్యము, భర్తల మారక భార్యలు మారి, భార్యలు మారక భర్తలు మారక అందరినీ మీరు మార్చండి. వారి కుటుంబాలు మీరు కట్టండి, స్వస్థపరచండి. పాపం నుంచి, శాపం నుంచి, వ్యభిచారం నుంచి ప్రతి ఒక్క ప్రజలను విడిపించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ వైపు మళ్లించుకుంటూ సహాయం చేయండి. ఈ లైవ్ ప్రోగ్రాములో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించి కాపుదలత నింపి తండ్రి నీ కొరకునైనా సాక్షి జీవించడానికి సహాయం చేయండి. చెప్పిన నన్ను మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోవాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంలో గాక. ఆమేన్. మీ అందరూ